మొత్తం నాకు తెలుసు ఎంత వెల్డింగ్ చేయించలే కదా ఎవ్వరు కూడా అప్లికేషన్ చేయలేదు నో ఓనర్ ఇందాకుండా పనగాలి ఒకటే ప్లేస్ పడుతుంది నేను అప్పుడు గడిపే సరిపోయి కలెక్టర్ గారు ఆర్డర్ 6,000 పర్ యాడ్ ఇప్పించాను నువ్వు అక్కడ 12,000 ఇవ్వాలి మంచోడు ఆయన గుడి కమ్యూనిటీ సగం అయిపోయింది కదా డెవలప్ చేసి పర్మనెంట్ పార్కింగ్ చేసి స్కూటర్ పార్కింగ్ అది షెడ్ స్టార్ లేకపోతే ఇప్పుడు మా సెక్రటరీ కొత్త పార్కింగ్ వస్తుంది ఆ కాంట్రాక్ట్కి ఇచ్చేస్తుంది కాంట్రాక్ట్ ఎటు కూడా పక్కకు ఉన్నది 5,000 మంది వస్తున్నారు నేను ఎంతమంది మెంబర్స్ అన్నా ఏం కాదు ఇప్పుడు వర్టికల్ తీసుకొచ్చి కొట్టే చూపిస్తారు మన జాస్వా నువ్వు ఏ టెక్నాలజీ ఏం పెడుతున్నావు దీంట్లో అప్పుడు అది పెడతావు దీంట్లో ఏమన్నా మొత్తం సర్వీస్ అంతా ఆయిలింగ్ మొత్తం చేయాలి 28th ఒప్పుకున్నాను మీ ముందర మీరు వదిలిపెట్టకండి ఎవ్రీ డే నువ్వు మానిటర్ గోయింగ్ అమెరికా నువ్వు నాకు ఫిల్టర్ కావాలి ఎందుకంటే అది ఇక కాలనీలో పోతే ఆ లేడీస్ అయితే పాపం ఎంత బాధపడుతున్నాంటే ఇది రివర్స్ బాగా చేస్తుందా మేడం ఎవ్రీ వీక్ మేడం బిజీ ఉన్నా ఒకసారి మేడం రివ్యూ చేసుకుంటుంది ఈ కాలనీ 6,000 ఈ కాలనీ వస్తే 5,000 ఈ మొత్తం డ్రైనేజ్ ఎస్టీ ఎక్కడది సీను ఈ పాండవరు కాదు మనకు ఎందుకు ఇంత అవతల ఉంది సార్ సేమ్ సేమ్ స్ట్రక్చర్ ఇప్పుడు అవతల ఉంది అంతే సార్ ఫిట్టింగ్ వర్టికల్స్ రాగానే మోటార్ ఫిట్టింగ్ చేస్తాం సార్ 20 days అయిపోతుంది అందుకని మీకు వాడతారు రీసైక్లింగ్ డ్రైనేజ్ వాటర్ రీసైక్లింగ్ వాడు తెరవని చెప్తారు కదా వాళ్ళ ఎండి పట్టించుకోవచ్చు బట్ వాళ్ళకి చెప్పి చెట్లు పెట్టారు సైడ్ ఏబిఆర్ పార్క్ బోత్ సైడ్ చెట్లు ఉంటాయి ఓపెన్ అందుకే స్లాబ్ వేసేస్తే కింద పైప్ వేసి సైడ్ డ్రైన్ కట్టిస్తాం ఎస్పీ ఆఫీస్ కిందనే బట్ ఎంత రిలాక్స్ అయిపోతుంది ఎంత స్మెల్ వస్తుంది అల్లకెళ్ళి 2,000 మంది వేడి మీరు కూడా వాటిని రావాలి అయినా పని అయినా కదండి ప్రజాపాలన సందర్భంగా కేటాయిస్తాం మేడం గారు కలెక్టర్ కూడా నాకు చెప్తాను అలంకారం మాట్లాడుతాను బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడు హర్యానా పోయినా హర్యానా దగ్గర ఢిల్లీకి
బయటకి రావాలనుకున్నాను ఇవాళ ఎస్టీలు ఎస్టీకి పెట్టుకున్నాను అదేనా తో పాటు ముఖ్యమైనది నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్తో పాటు ఉన్న డ్రైనేజ్, ఆ కాలేజ్ లోపల డ్రైనేజ్ దాని మీద అక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉండే అదంతా కూడా స్పాయిల్ అయింది. అక్కడ కూడా ప్రతీక్ ఫౌండేషన్తో కొత్త జిమ్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ రూమ్ వేస్తున్నాం అక్కడ. దాంతోపాటు నేను మా గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా గారు, మా జేసీ శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ ఎస్సీ గారు, మా ఆఫీసర్లతో నల్గొండలో 70% 80% హౌస్ కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ కంప్లీట్ అయ్యి 2014 అయింది. ఈ ట్రీట్మెంట్ ప్లాన్ కోసం అప్పుడు గవర్నర్ ఉండే నరసింహన్ గారు ఉన్నప్పుడు నేను పోయి గవర్నర్ గారు కలిసి అప్పుడు ఆ జీవో ఇచ్చి 38 కూడా శాంక్షన్ చేసి ఇప్పటికీ కంప్లీట్ కావడం చాలా బాధాకరం. ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలు పెడితే పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ ఇన్ని కూడా దాదాపు 70% ఆఫ్ ది టౌన్ ఎస్టీపీ హౌస్ కనెక్షన్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుంది. ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు భరించారు, ఒక 1 మంత్లో ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పినారు 25 డేస్లో కంప్లీట్ చేద్దామని. తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు, ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం పూట వచ్చే విధంగా మంచి టెక్నాలజీతోని డ్రైనేజ్ అనే ఓపెన్ డ్రైనేజ్ ఎవరు కూడా అవుతుంది, ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఆ విధంగా దాన్ని అన్నీ కూడా కొత్త టెక్నాలజీతోని 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. 1 మంత్ లోపే కంప్లీట్ చేయాలని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ హామీ ఇస్తాం. దీంతోపాటు అటు సైడ్ 30% కూడా హౌస్ కనెక్షన్ ఇస్తున్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. నరసప్పగూడ దగ్గర కూడా కొద్దిగా అక్కడ ఒక చిన్న ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది, చిన్నది, అది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ. దానికి కూడా రైతులందరూ సహకరించాలి. ఇది ఇక్కడ కూడా సింగపూర్ లాంటి దేశంలో డ్రైనేజ్ ట్రీట్మెంట్ చేసిన వాటర్ తాగుతుంటారు అక్కడ. అలాంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా దీని మీద మీకేమైనా ఇబ్బంది కలగొద్దనే ఇవన్నీ చేస్తున్నాం. మీ ఇబ్బంది కలిగించే పని ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు చేయను. అందుకని మీరందరూ కూడా సహకరించాలి. మా కలెక్టర్ గారు రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి, మా ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి దీన్ని 1 మంత్లో కంప్లీట్ చేయాలని మరి